హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈ యెల్లో కలర్ మల్ కాటన్తో కస్టమైజ్డ్ గ్యాదర్డ్ ఫ్రాక్ మేకింగ్ ఎలాగో చూద్దాము. ఇక్కడ మల్ కాటన్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే దీనికి లైనింగ్గా నేను క్రేప్ తీసుకుంటున్నాను. కాటన్ క్లాత్ని లైనింగ్గా తీసుకోవచ్చు, కానీ ఈ ఫ్రాక్కి కావాల్సిన ఫ్లఫీనెస్ అనేది క్రేప్తోనే వస్తుంది. అందుకే క్రేప్ లైనింగ్ని యూస్ చేస్తున్నాను. అండ్ కస్టమైజ్డ్ ఫ్రాక్ అన్నాను కదా, ఇది కస్టమర్‌కి కావాల్సిన ఫ్రాక్ ప్యాటర్న్. 3 లేయర్డ్ గ్యాదర్డ్ ఫ్రాక్. ఇవి కస్టమర్ మెజర్‌మెంట్స్. అయితే మొత్తం ఫ్రాక్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ బ్రాడ్‌నెస్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల కొన్ని చేంజెస్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే. ఫస్ట్ బాడీ పార్ట్‌ని డ్రాఫ్ట్ చేస్తాను. దానికోసము 2 లేయర్స్ క్రేప్‌ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కింద నుంచి ఒక రిఫరెన్స్ లైన్‌ని డ్రా చేసుకుంటున్నాను. దానికి సివ్ అలవెన్స్ హాఫ్ ఇంచ్‌ని కూడా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ బాడీస్ లెంత్ 13 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. దీనితో పాటు సివ్ అలవెన్స్ కూడా మార్క్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్‌ని కూడా డ్రాఫ్ట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ 7.5 ఇంచెస్, అంటే ఇది డీప్ నెక్. సో షోల్డర్‌ని బై 2 మైనస్ 1.5 ఇంచెస్ చేస్తే 5.5 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్క్ చేసుకొని షోల్డర్ విడ్త్ 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్. అయితే ఇక్కడ నేను కనిపిస్తున్న పై లేయర్ మీదనే ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్‌ని మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్, బ్యాక్ నెక్ 7.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని రిఫరెన్స్ లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను డ్రాఫ్ట్ చేసే నెక్స్ కర్వ్డ్ స్క్వేర్ నెక్స్. సో ప్రాపర్ షేప్ కనిపించడానికి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇంక్రీజ్ చేసిన పాయింట్స్ నుంచి షోల్డర్‌కి లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సేమ్ నెక్ షేప్స్, అంటే కర్వ్డ్ స్క్వేర్ షేప్స్. సో ఆ షేప్ రావడానికి 2 ఎడ్జెస్ దగ్గర కర్వ్స్‌ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ నెక్స్‌కి సివ్ అలవెన్సెస్ కూడా డ్రా చేసుకోవాలి. మోస్ట్‌లీ నేను 0.5 ఇంచెసే సివ్ అలవెన్స్‌ని మార్క్ చేస్తాను. ఇక్కడ చూడండి, పింక్ కలర్ వచ్చేసి మెయిన్ నెక్ లైన్, బ్లూ కలర్ వచ్చేసి సివ్ అలవెన్స్ లైన్, అంటే బ్లూ కలర్ లైన్‌లో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రాఫ్ట్ మెజర్మెంట్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. దీన్ని బై 6 చేస్తే 5.3 వచ్చింది. దాన్ని రౌండ్ ఫిగర్‌గా నేను 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. తర్వాత రిఫరెన్స్ లైన్స్‌ని కూడా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్స్‌ని రఫ్‌గా డ్రా చేస్తున్నాను. కానీ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రాపర్‌గా చేయండి. అంటే బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఇంటర్సెక్ట్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ డయాగ్నల్ లైన్‌ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి ఆ 1 ఇంచ్ లైన్‌కి టచ్ అవుతూ బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసము డ్రా చేసిన 1 ఇంచ్ డయాగ్నల్ లైన్ నుంచి లోపల వైపుకి 0.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్‌ని మార్క్ చేసుకోవాలి. ఆ మిడ్ పాయింట్ నుంచి మళ్ళీ లోపలికి 0.5 ఇంచెస్‌ని మార్క్ చేసుకొని షోల్డర్ నుంచి ఎక్స్టెండ్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని డ్రా చేసుకోవాలి. తర్వాత సివ్ అలవెన్సెస్‌ని కూడా డ్రా చేసుకోవాలి. నెక్ అండ్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్స్ అయిపోయాయి కదా! ఇప్పుడు చెస్ట్ అండ్ వేస్ట్ మెజర్మెంట్స్‌ని మార్క్ చేసుకుందాం. ముందుగా చెస్ట్ మెజర్మెంట్ 32ని 4తోని డివైడ్ చేస్తే 8 ఇంచెస్ వచ్చింది. నెక్స్ట్ వేస్ట్ 25/4 చేస్తే 6.25 ఇంచెస్ వచ్చింది. దాన్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వేస్ట్‌కి డాట్‌ని మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ కోసము 1 ఇంచ్, బ్యాక్ కోసము 0.5 ఇంచెస్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. అయితే బ్యాక్ డాట్‌ని కట్ చేసేటప్పుడు మార్క్ చేసుకుందాము. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ డాట్‌ని మార్క్ చేసుకోవాలి. తర్వాత సివ్ అలవెన్స్ 1 ఇంచ్‌ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వేస్ట్ ఎడ్జ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని మళ్ళీ వేస్ట్ లైన్‌ని, సివ్ అలవెన్స్ లైన్‌ని కూడా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది కంపల్సరీ. లేకుంటే ఫ్లేర్‌కి వేస్ట్ లైన్‌ని అటాచ్ చేసినప్పుడు వేస్ట్ దగ్గర కర్వీ లైన్ కింది వైపుకి కనిపిస్తుంది. ఇక్కడ డ్రాయింగ్ అంతా ప్రాపర్‌గా లేదు, కానీ లుక్ మాత్రం ఇలానే కనిపిస్తుంది. సో హాఫ్ ఇంచ్ అనేది ఇంక్రీజ్ చేయడం కంపల్సరీ. ఇప్పుడు ఈ ప్యాటర్న్‌ని కట్ చేసుకుందాము. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ నెక్ అయితే చిన్నగా ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఫస్ట్ ఫ్రంట్ నెక్ నుంచి కటింగ్‌ని
స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్‌కి కట్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్‌లో మనం కర్వ్ తీస్తాం కదా! అది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్‌ని సెపరేట్‌గా పెట్టి కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ నెక్‌ని 2 పార్ట్స్‌ని సెపరేట్ చేసిన తర్వాత నెక్‌ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకదాని మీద ఒకటి పెట్టి కట్ చేసేటప్పుడు ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని కట్ చేసుకోవాలి. లేకుంటే రాంగ్ కట్ అయిపోయి మెటీరియల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ డ్రాఫ్ట్ చేసుకోవాలి. సో, ఈ పాయింట్స్‌ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడ్‌ని కట్ చేసుకుందాం. దానికోసము కింది లేయర్‌ని పక్కన పెట్టేసి పైన డ్రాఫ్ట్‌లో ఫస్ట్ డాట్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫ్రంట్‌లో అయితే 1 ఇంచ్ డాట్ పెట్టి కట్ చేసుకున్నాం. కానీ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అవసరం లేదు. 0.5 ఇంచెసే సరిపోతుంది. అంతవరకు మార్క్ చేసుకొని చెస్ట్ పాయింట్‌కి లైన్‌ని డ్రా చేసుకోవాలి. సివ్ అలవెన్స్ దగ్గర కూడా హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని చెస్ట్ లైన్‌కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్‌ని ట్రిమ్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ కర్వ్‌ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్లూ లైన్ నుంచి మాత్రమే కట్ చేసుకోవాలి. పింక్ లైన్ మీద కట్ చేసుకున్నామనుకోండి నెక్ డెప్త్ ఇంక్రీజ్ అయిపోతుంది. సో, సివ్ అలవెన్స్ అనేది మర్చిపోకూడదు. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర ఎలాంటి చేంజెస్ ఉండవు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ హోల్ కర్వ్‌ని కట్ చేసుకుందాము. ముందుగా ఎంతవరకు కట్ చేసుకోవాలో మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మార్క్ చేసిన పాయింట్ మీద కట్ చేసుకోవాలి. దీనితో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెడీ. నెక్స్ట్ స్లీవ్ డ్రాఫ్ట్. స్లీవ్ డ్రాఫ్ట్ చేయడానికి బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ కర్వ్‌ని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి మనం మెజర్ చేసుకుంటే మనకి కర్వ్ 8.25 వచ్చింది. స్లీవ్ డ్రాఫ్ట్ చేయడానికి స్లీవ్ లెంగ్త్‌కి సరిపడా క్లాత్‌ని తీసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక రిఫరెన్స్ లైన్‌ని కింద వైపు డ్రా చేసుకోవాలి. అలాగే సివ్ అలవెన్స్ కూడా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సివ్ అలవెన్స్ నుంచి మన స్లీవ్ హైట్ 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని సివ్ అలవెన్స్ కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత కింది వైపు నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది స్లీవ్ క్యాప్ హైట్ అన్నమాట. ఈ క్యాప్ హైట్ నుంచి స్లీవ్ హైట్‌కి 7.25 ఇంచెస్‌ని మార్క్ చేసుకోవాలి. 7.25 ఏంటిది 8.25 కదా! అంటే 7.25 ఇంచెస్‌కి 1 ఇంచ్ మనము సివ్ అలవెన్స్ మార్క్ చేసాం కదా! అదన్నమాట. అండ్ డ్రా చేసిన ఈ లైన్‌ని మనము 3 ఈక్వల్ పార్ట్స్‌లో కట్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ నుంచి 0.5 ఇంచెస్ పైకి, సెకండ్ పాయింట్ నుంచి 0.4 ఇంచెస్, థర్డ్ పాయింట్ నుంచి లోపలికి 0.25 ఇంచెస్‌ని మార్క్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ కర్వ్స్‌ని డ్రా చేస్తాము. 7 ఇంచెస్ కాకుండా డైరెక్ట్ 8.25 ఇంచెస్ తీసుకున్నామనుకోండి, అప్పుడు కట్ చేసే పాయింట్స్ లెంత్ ఇంక్రీజ్ అవుతాయి. మనము డ్రా చేసే కర్వ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అందుకే 7.25 ఇంచెస్. ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది అంటే, స్లీవ్ డ్రాఫ్ట్ ఎలా చేయాలో అనే లింక్‌ని డిస్క్రిప్షన్‌లో పెడతాను. దాన్ని ఫాలో అయిపోండి. ఇక్కడ చూడండి 7 పాయింట్‌కి మార్క్ చేసిన కర్వ్ నుంచి బయట వైపుకి 1 ఇంచ్ స్లీవ్ అలవెన్స్ మార్క్ చేస్తున్నాను. సో, మనం స్టిచ్ చేయడానికి కావాల్సిన ప్రాపర్ స్లీవ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లీవ్‌ని కట్ చేసుకుందాము. దీన్ని ఓపెన్ చేసి ఫ్రంట్ పార్ట్ లో కట్ కూడా చేసుకుందాము. బాడీ పార్ట్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ కింద ఫ్లేర్‌ని కట్ చేసుకోవడానికి కొన్ని కాలిక్యులేషన్స్ ఇక్కడ చేసుకుందాము. మన బాడీస్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. మొత్తం టోటల్ లెంత్ 48 ఇంచెస్ నుంచి 13 ఇంచెస్ తీసేస్తే మనకు ఫ్లేర్ 35 ఇంచెస్ వస్తుంది. అండ్ ఇది 3 లేయర్డ్ గ్యాదర్ ఫ్రాక్ కాబట్టి 35ని 3తో డివైడ్ చేస్తే 11.6 ఇంచెస్ వచ్చింది. అంటే 11.5 తీసుకోండి రఫ్‌లీ. ఒక్కొక్క లేయర్ యొక్క లెంత్ 11.5 ఇంచెస్. అండ్ దానికి సివ్ అలవెన్స్ ఇవ్వాలి కదా! పై వైపు, కింద వైపు 0.5 ఇస్తే టోటల్‌గా మనకు 12.5 ఇంచెస్ ఒక్కొక్క లేయర్ లెంత్ కావాలి. ఓకే. సో, ఫస్ట్ లేయర్స్ కాకుండా లైనింగ్ పార్ట్‌ని కట్ చేసుకుందాము. అండ్ లైనింగ్‌కి మనము 1 ఇంచ్ ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేస్తాము. గాథర్స్ పెట్టి చేయము. గాథర్స్ పెడితే వేస్ట్ దగ్గర ఇలా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. లుక్ అంతా ప్రాపర్‌గా ఉండదు. సో, ఈ లైనింగ్ లెంత్ ఎగ్జాక్ట్‌లీ 35కి మార్క్ చేస్తున్నాను. 35కే ఎందుకంటే మనము ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే లైనింగ్ లెంత్ ఆటోమేటిక్‌గా డిక్రీజ్ అయిపోతుంది. లైనింగ్ పార్ట్ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు గాథర్ కోసం లేయర్స్‌ని కట్ చేసుకుందాము. గాథర్స్‌ని కట్ చేసే ముందు బాడీ పార్ట్‌కి కావాల్సిన
మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాము. సో, మిగిలిన క్లాత్ నుంచి గ్యాదర్స్‌కి కావాల్సిన లేయర్స్‌ని కట్ చేసుకుందాము. లేయర్స్‌ని సింగిల్ క్లాత్‌లో కట్ చేస్తే చాలా టైం వేస్ట్ అయితుంది. సో, అందుకే నేను మాక్సిమం ఎన్ని ఫోల్డ్స్ అయితే అన్ని ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను టోటల్‌గా 16 ఫోల్డ్స్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మెజర్ చేసి కట్ చేసుకుందాము. సో, ఫస్ట్ 1 ఇంచ్ లెంగ్త్‌తోని పైన ఒక లైన్‌ని డ్రా చేసుకోవాలి. ఈ లైన్ నుంచి మన రిక్వైర్డ్ లెంగ్త్‌ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లెంగ్త్‌ని కట్ చేసాం కదా! నెక్స్ట్ మిగతా వాటిని కట్ చేసుకోవాలి. 3 లేయర్డ్ ఫ్రాక్ కాబట్టి 3 పీసెస్ కట్ చేశాను అనుకుంటున్నాను. కానీ ఈ ఫ్యాబ్రిక్ పొడవులో మన రిక్వైర్డ్ లెంగ్త్ 3 పార్ట్సే వచ్చాయి. ఒకవేళ 4 వస్తే 4 కూడా కట్ చేసుకునేవాళ్ళము. గాథర్ స్టిచ్ చేయడానికి పీసెస్ రెడీ. ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ స్లీవ్స్‌తోని స్టార్ట్ చేద్దాము. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకున్న ప్యాటర్న్‌ని పెట్టి స్లీవ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా 2 స్లీవ్స్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బాడీ పార్ట్‌ని స్టిచ్ చేసుకుందాము. దాంట్లో ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌ని. ఫ్రంట్ పార్ట్ యొక్క కటెడ్ ప్యాటర్న్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఫస్ట్ నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ లైన్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రాగా ఉన్న పార్ట్‌ని కట్ చేసి నెక్ లైన్ మొత్తానికి చిన్న చిన్న కట్స్‌ని పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ పార్ట్‌ని బయటికి ఓపెన్ చేసి నెక్ లైన్ మీద ఒక స్టిచ్‌ని వేసుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసేసి ఎడ్జెస్ మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్‌ట్రా క్లాత్‌ని మొత్తం కట్ చేసి డాట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్‌లో మనము డోరీస్ యాడ్ చేస్తాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ నుంచి 2 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకొని, ఆ మార్క్ చేసిన పాయింట్ దగ్గర డోరీని లైనింగ్ లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి ఇన్సర్ట్ చేసి పిన్ చేసుకోవాలి. రెండో వైపు కూడా డోరీని పిన్‌తోని సెక్యూర్ చేసుకొని నెక్ లైన్ మొత్తాన్ని స్టిచ్ చేసి ఎడ్జెస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. అయితే బ్యాక్ సైడ్ కూడా డాట్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన ఈ 2 పార్ట్స్‌ని ఫస్ట్ షోల్డర్ దగ్గర జాయిన్ చేద్దాము. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి షోల్డర్‌ని స్టిచ్ చేసుకుందాము. రెండో వైపు షోల్డర్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్‌ని కూడా స్టిచ్ చేసుకుందాము. 2 స్లీవ్స్‌ని స్టిచ్ చేసుకున్న తర్వాత మన బాడీస్ లుక్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఫ్లేర్‌ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ గాథర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. గాథర్స్ కోసము 3 పార్ట్స్‌ని కట్ చేశాను కదా! దాంట్లో నుంచి ఒక పార్ట్‌ని ఓపెన్ చేసుకొని, ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ సివల్ వెన్స్ వదిలేసి, ఈ స్ట్రిప్ మొత్తానికి లాంగ్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒక ఎడ్జ్‌లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. పై వైపు, కింది వైపు థ్రెడ్స్‌ని సెపరేట్ చేసేసి, పైన ఉన్న థ్రెడ్‌ని ఇలా లాగేసుకుంటూ వెళ్ళాలి. లాగేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి ఇలా మనకి గాథర్స్ ఫార్మ్ అవుతాయి. ఈ గాథర్స్‌ని ఇలా అడ్జస్ట్ చేస్తూ థ్రెడ్‌ని లాగుతూ వెళ్ళాలి. తరువాత వీటి మీద మిషన్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా సమంగా పరుచుకొని గాథర్స్‌ని మెల్లగా దాని మీద స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. స్టిచ్ వేసేటప్పుడు పైవైపు, కింద వైపు క్లాత్‌ని అనగపెట్టి దాని మీద స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. ఇలా అడ్జస్ట్ చేస్తూ, అదిమి పడుతూ గాథర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి గాథర్ స్టిచ్ అంటే ఇలా ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ గాథర్స్‌ని బాడీస్‌కి స్టిచ్ చేద్దాము. దానికంటే ముందు బాడీ పార్ట్‌కి ఒకవైపు కంప్లీట్‌గా స్టిచ్ వేసుకోవాలి. అంటే స్లీవ్ ఎడ్జ్ నుంచి వేస్ట్ ఎండ్ వరకు. స్టిచ్ వేసిన తర్వాత ఈ బాడీ పార్ట్‌ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ వేస్ట్ విడ్త్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్ చేస్తే నాకు 26 వచ్చింది. అయితే ఈ 26కి అటువైపు 1 ఇంచ్, ఇటువైపు 1 ఇంచ్ సివల్ అలవెన్స్ వదిలేసే మెజర్ చేశాను. అంటే టోటల్‌గా 28 ఇంచెస్. సో, ఇప్పుడు దానికి సరిపడా గాథర్స్‌ని కూడా మనం మెజర్ చేసుకుందాము.
ఇక్కడ నేను ఫస్ట్ పార్ట్ ఏదైతే స్టిచ్ చేశానో అది మెజర్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ 28 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ గ్యాదర్స్‌ని బాడీ పార్ట్‌కి స్టిచ్ చేసేద్దాము. స్టిచ్ చేసిన తర్వాత చూడండి గాదర్స్ ఎలా కనిపిస్తున్నాయో. చాలా నీట్‌గా కుదిరాయి కదా! మీరు కూడా ఇంతే జాగ్రత్తగా గాదర్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడడానికి చాలా ఈజీగా ఉన్న చాలా టైమ్ టేకెన్ ప్రాసెస్ ఇది. ఈ ఫ్రాక్‌కి ఫస్ట్ లేయర్‌ని స్టిచ్ చేసాం కదా! ఇదే విధంగా నెక్స్ట్ 2 లేయర్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. థర్డ్ లేయర్ కూడా స్టిచ్ అయిపోతుంది. 3 లేయర్స్ చూడండి. థర్డ్, సెకండ్ అండ్ ఫస్ట్ లేయర్. ఈ విధంగా లేయర్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్రాక్ ఫ్లేర్‌కి లైనింగ్‌ని స్టిచ్ చేసుకుందాం. మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం గదా! 35 ఇంచెస్ లెంగ్త్‌తోని లైనింగ్‌ని కింద వైపున్న రా ఎడ్జెస్‌ని 2 ఫోల్డ్స్ చేసి స్టిచ్ చేసుకుందాము. తర్వాత 28 ఇంచెస్ వేస్ట్ విడ్త్ వచ్చేలాగా ప్లీట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ప్లీట్స్ విడ్త్ 1 ఇంచ్ ఉంటుంది. రెడీ అయిన ఈ ప్లీట్స్‌ని బాడీ పార్ట్‌కి వేస్ట్ లైన్ దగ్గర స్టిచ్ చేస్తాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాడీ పార్ట్‌ని రివర్స్ చేసేసి ప్లీట్స్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాము. ఫ్రాక్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ రెండో సైడ్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్‌కి రెండో వైపు జిప్‌ని అటాచ్ చేస్తాము. సో, వేస్ట్ నుంచి జిప్‌కి అవసరమైన లెంగ్త్‌ని వదిలేసి ఫ్లేర్ మొత్తాన్ని సైడ్‌న స్టిచ్ వేసుకుందాము. ఇక్కడ చూడండి వేస్ట్ నుంచి కింద వైపు 3 ఇంచెస్, పైన వైపు 3 ఇంచెస్ వదిలేసి స్టిచ్‌ని వేసుకోవాలి. ఈ లెంగ్త్ మొత్తము జిప్‌ని స్టిచ్ చేసుకోవడానికి. ఆల్రెడీ ఫ్రాక్ కింద భాగం అంటే ఫ్లేర్‌కి స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు స్లీవ్ నుంచి వేస్ట్ వరకు అంటే జిప్ కోసం వదిలేసిన లెంగ్త్ వరకు స్టిచ్‌ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ గ్యాప్‌లో మనము జిప్‌ని స్టిచ్ చేసుకోవాలి. జిప్‌ని ఫ్రాక్‌కి ఎలా స్టిచ్ చేయాలో అన్న దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. చూసి ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ రెడీ అయిపోయిన ఈ ఫ్రాక్ యొక్క లాస్ట్ లేయర్ ఎడ్జ్‌ని ఓవర్‌లాక్ చేసుకుందాము. దీనితో కస్టమర్ రిక్వైర్డ్ 3 లేయర్డ్ గ్యాదర్ ఫ్రాక్ రెడీ అయిపోయింది. కస్టమర్ వేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ లుక్ చూడండి ఎంత బావుందో. అంటే స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం గదా! నెక్ లైన్ స్క్వేర్ నుంచి స్వీట్ హార్ట్ టైప్‌కి వచ్చేసింది. బాగుంది కదా!